చెల్లెలకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సహోదరుగా ఈ ఎన్నికలు చంద్రబాబు, బీజేపీ, జనసేన, పరోక్షంగా కాంగ్రెస్ వీళ్ళంతా పెద్ద వైపు ఒక్కసారి ఆలోచించండి అక్క 2019 ఎన్నికల్లో అప్పటికి మనకున్న సంక్షేమ పథకాలు ఏంటి, 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏంటనేది ఒక్కసారి ఆలోచించారు. మనకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా 108 ఇటువంటి మంచి పథకాలు మనకు తీసుకొని వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత 10 ఏళ్ళుగా ఎటువంటి కొత్త పథకాలు రాలేదు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ మరోవైపు అమ్మఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, రైతు భరోసా ఇట్లా ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చి పేదవాళ్లకు తోడుగా నిలబడ్డారు. పేదవాళ్లకు వీలైనంత సాయం చేశారు జగనన్న. పేదరికం తగ్గించే ప్రయత్నాన్ని చేశారు జగనన్న. మరి ఈ రకంగా ఆయన పథకాల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆయన అండగా నిలబడ్డారు. ఈరోజు మళ్ళా ఎన్నికలు వచ్చాయి. జగనన్న ఒకవైపు చెప్తా ఉన్నాడు, నేను మళ్ళీ పథకాలు కొనసాగించడమే కాకుండా అమ్మఒడి పెంచుతాను, అదేవిధంగా అమ్మఒడితో పాటు రైతు భరోసా పెంచుతాను, అదేవిధంగా పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచుతానని చెప్పి ఒకవైపు జగనన్న చెప్తా ఉన్నాడు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో విడుదల చేశారు ఒక వారం రోజుల క్రితం. కానీ మేనిఫెస్టోని ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు. కారణం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది. చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. చంద్రబాబు నాయుడు గారు లేదు. కాబట్టి ఆయన మేనిఫెస్టోని ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదు, ఎవరు నమ్మడం లేదు. ఇన్ఫాక్ట్ మనం నమ్మడం సంగతి దేవుడు ఎరుగు. నరేంద్ర మోడీ గారే నమ్మడం లేదు ఆయన మేనిఫెస్టోలో. వాళ్ళు వారం క్రితం రిలీజ్ చేసిన ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మోడీ గారి ఫోటోనే లేదు. మోడీ గారే నమ్మడం లేదు ఆ మేనిఫెస్టోలో. ఇక మనమేం నమ్ముతాం ఆ మేనిఫెస్టో? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్లో మీడియా దుష్ప్రచారానికో లేకుంటే ఈ కూటమి దుష్ప్రచారానికో ఏ ఒక్కరు ప్రభావితం కావద్దండి. ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే చాలు ఆ TV5, ABN వీళ్ళు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఉన్నవి లేనట్టు చెప్తారు, లేని ఉన్నట్టు చెప్తారు, విపరీతమైన ప్రచారం చేస్తారు. ఇవేమి నమ్మొద్దని అని చెప్పి మనందరూ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైఖరి గురించి 2 ఉదాహరణలు చెప్తాను. పెన్షన్లు మార్చి నెల వరకు మీ ఇళ్ళ దగ్గరికే పెన్షన్ వచ్చిన మాట వాస్తవం. వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికే పెన్షన్ తెచ్చిన మాట వాస్తవం. మార్చి 16 ఎన్నికల కోడ్ మొదలయ్యాక చంద్రబాబు కంప్లైంట్ పెట్టించాడు ఎన్నికల కమిషన్ లో. ఆ కంప్లైంట్ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వకూడదు అని చెప్పి పెట్టాడు. ఎన్నికల కమిషన్ ఆ కంప్లైంట్ మీద చర్య తీసుకుంది. వాలంటీర్ల సేవలు, సర్వీసెస్ సస్పెండ్ చేసింది. ఆ కారణం చేత ఏప్రిల్ మాసం, మే మాసం అవ్వాతాతలు పెన్షన్లు తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మనమంతా చూసాం. కళ్ళారా ప్రతి ఇంట్లో చూసాం మనం. అంతేకాకుండా మనకు ఎన్నికలకు రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు చేయూతకు సంబంధించిన డబ్బు, ఆసరా మిగిలిన డబ్బు ఆయన ఎన్నికలకు రాకముందే బటన్ నొక్కారు. సహజంగా అయితే వాటికి ఎవరు అడ్డుపడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా పిటిషన్ పెట్టారు ఎన్నికల కమిషన్. ఎన్నికల కూడా వచ్చాక చేయూత డబ్బు మరి మహిళల ఖాతాల్లో పడకూడదు, ఆసరా మిగిలిన డబ్బు గ్రూపుల ఖాతాల్లో పడకూడదు అని చెప్పి దీనికి కూడా పిటిషన్ పెట్టాడు. రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో రాజకీయ కుట్ర జరుగుతూ ఉందంటే వైఎస్ఆర్సీపీ పడే ఓటును చీల్చి స్ప్లిట్ చేసి మరి ఇవాళ బీజేపీ, టీడీపీ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఆ ట్రాప్లో పడద్దండి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు ఆర్థికంగా సహాయం చేసి మరీ పోషిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో రిమోట్ కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్ అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడే ఇస్తాడు. ఎల్లో మీడియా నుంచే స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం చదివి తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తిట్టిపోస్తా ఉంటుంది. వాళ్ళకి పెట్టిన టార్గెట్ అలా ఒకటే, కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు అప్పగించిన టాస్క్ ఒకటే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పొత్తుగా పోటీ చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని వర్గాల ఓట్లు పడవు, ఆ కొన్ని వర్గాల ఓట్లు వైసీపీకి పడకుండా
మీరు చీల్చండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏ ఒక్కరు నేను మనవి చేస్తా ఉన్నా, ఏ ఒక్కరు వాళ్ళ ట్రాప్ లో పడద్దండి. ఏ ఒక్కరు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఇటువంటి దుర్బుద్ధితో కూడిన ఆలోచనలు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా కంపగుంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నెల్లూరులో 4వ తేదీ మన జరిగిన మీటింగ్ లో వేల మంది సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 4% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తారు, దానికి ఎటువంటి అడ్డంకి రానివ్వరు. బీజేపీ ఎటువంటి అడ్డంకి తీసుకొని రావాలని చూసినా, టీడీపీ ఎటువంటి అడ్డంకి తీసుకొని రావాలని చూసినా మేము కంటిన్యూ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు అభద్రతకు గురి చేసే ఏ బిల్లును కూడా నేను పాస్ చేయను, నేను ఒప్పుకోను నా రాష్ట్రంలో అని చెప్పాడు. అంతేకాకుండా స్పష్టంగా చెప్పాడు, హిందువులైనా సరే, క్రైస్తవులైనా సరే, ముస్లింలైనా సరే వారికి అభద్రత కలిగే భావం కలిగే ఏ బిల్లులకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వదు, వాటిని ఈ రాష్ట్రంలో అడ్డుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మన నెల్లూరు. కాబట్టి సెక్యులర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి హిందువు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముసల్మాన్ ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా కొన్ని వర్గాల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడకుండా చీల్చాలని ఏదైతే కుట్రలు పడుతూ ఉన్నాడో ఆ కుట్రలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని తిప్పికొట్టమని అందరూ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కు అండగా నిలబడమని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటూ ఇవాళ 10,000 అభివృద్ధి జగన్ హయాంలో జరిగిన విషయం ప్రతి ఒక్కరూ గమనించండి. దాదాపు 136 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అందులో 60 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయ్యాయి. మరొక 75 కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, చేయవలసి ఉన్నాయి. అంతేకాకుండా ఆర్టీఓ ఆఫీస్ బద్వేలుగా తీసుకొని వచ్చారు, రాజంపేటలో లేకుండా బద్వేలుగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా సెంచరీ ప్లై పరిశ్రమ తెచ్చారు. ఇరిగేషన్ కి సంబంధించిన పనులు చాలా జరుగుతూ ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో 3 సార్లు బ్రహ్మసాగర్ ను ఫుల్ ట్యాంక్ నింపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా బద్వేలు నియోజకవర్గానికి మంచి జరుగుతూ ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి, రెండు కూడా సమపాలనలో జగన్ ప్రభుత్వంలో ముందుకెళ్తా ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించమని కోరుకుంటూ తప్పకుండా ఈ అభివృద్ధి కొనసాగాల. ఆ మిగిలిన 76 కోట్ల రూపాయల పనులు ఏవైతే రోడ్లు, డ్రైన్లకు సంబంధించి ఆ మిగిలిన 76 కోట్ల రూపాయలు 136 కోట్లలో 60 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. ఇంకా 76 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఆ 76 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయితే కంప్లీట్ గా రోడ్లు, డ్రైన్ల సమస్య పూర్తిగా తీరుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అభివృద్ధి కొనసాగాల, ఈ సంక్షేమ పథకాలు కొనసాగాల. మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు రావాలి అంటే తప్పకుండా మన జిల్లా వాడు, మన ముందుంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీ అందరికీ మనం మనవి చేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు జగన్పై ఉంచమని, కారు గుర్తుకు ఓటేయమని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధమ్మ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులు అందించి కారు గుర్తుపై ఓటు వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.